పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరహర వీరమల్లు' సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులు చేయడం సాధ్యమైంది అని పేర్కొంది. అలాగే తన జీవిత విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన టైం ను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరహర వీరమల్లు' సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులు చేయడం సాధ్యమైంది అని పేర్కొంది. అలాగే తన జీవిత విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన టైం ను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరహర వీరమల్లు' సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులు చేయడం సాధ్యమైంది అని పేర్కొంది. అలాగే తన జీవిత విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన
సరైన టైంను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరహర వీరమల్లు సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులు చేయడం సాధ్యమైంది అని పేర్కొంది. అలాగే తన జీవిత విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన టైంను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరహర వీరమల్లు సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులు చేయడం సాధ్యమైంది అని పేర్కొంది. అలాగే తన జీవిత విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన టైంను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరహర వీరమల్లు సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను
తీసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులు చేయడం సాధ్యమైంది అని పేర్కొంది. అలాగే తన జీవిత విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన టైంను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరహర వీరమల్లు సినిమా కారణంగా తన కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చిందని స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక మంచి టైం వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం లేదు అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే ఎవరో నా ప్లేస్ ని తీసుకున్నారని అనిపించింది. క్షణాల్లో మైండ్ సెట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైం, డెస్టినీ, దేవుడి మీద నమ్మకం అన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నాను అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే టైం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా చాలా చేయకపోయానని చెప్పింది. నా మనసు హరిహర వీరమల్లు మీదే